దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 10 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించి వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. యెషయా గ్రంథము 47 నుండి 51 అధ్యాయములు. 47వ అధ్యాయము. కన్యక అయిన బబులోను క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము. కల్దీల కుమారి సింహాసనము లేకయే నేల మీద కూర్చుండుము. నీవు మృదువని అయినను సుకుమారివని అయినను జనులేక మీదట చెప్పరు. తిరగటి దిమ్మలు తీసుకుని పిండి విసురుము, నీ ముసుగు పారవేయము, కాలి మీద జీరాడు వస్త్రము తీసివేయము, కాలి మీద బట్ట తీసి నదులు దాటుము. నీ కోకయు తీసివేయబడును, నీకు కలిగిన అవమానం వెల్లడియగును. నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నగు యెహోవా అని మా విమోచకునికి పేరు. కల్దీల కుమారి మౌనముగా ఉండి చీకటిలోనికి పొమ్ము. రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులను గూర్చి చెప్పరు. నా జనుల మీద కోపపడి నా స్వాస్యమును అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించితిని. నీవు వారి యందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడిమ్రానును మిక్కిలి బరువుగా మోపితివి. నేను సర్వదా దొరసానినై ఉందినని నీవు అనుకుని వీటిని ఆలోచింపకపోతివి. వాటి ఫలమేమవునో మనసునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవే నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు, నేను విధవరాలనే కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకుని చిన్నదానా, ఈ మాటను వినుము. ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను ఆ అపాయములు నీ మీదకు సంపూర్తిగా వచ్చును. నీ చెడుతనము నీవు ఆధారము చేసుకుని ఎవడునూ నన్ను చూడడని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నువ్వు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసును. కీడు నీ మీదకు వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్ట జలవు. ఆ కీడు నీ మీదకి పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికముగా వచ్చును. నీ బాల్యం నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములు అగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కుల నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకు వచ్చినని రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. వారు కొయ్య కాలువ వలె నైరి అగ్నివారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తాము తప్పించుకొనలేకయున్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యం మొదలుకుని నీతో వ్యాపారము చేయు వారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవచ్చున్నారు. నిన్ను రక్షించువాడు ఒకడైనా ఉండడు. 48వ అధ్యాయము. యాకోబు వంశస్థులైన ఇశ్రాయేలు అని పేరు కలిగిన వారలారా, యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారే యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా, ఈ మాట ఆలకించుడి. వారు మేము పరిశుద్ధ పట్టణస్థలమని పేరు పెట్టుకుని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. పూర్వకాలంలో జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రింద తెలియజేసి ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరును. నేను వాటిని ప్రకటించితిని. నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగి ఉండి, నా విగ్రహము ఈ కార్యములను జరిగించిననియు, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహము దీన్ని నియమించిననియు నీవు చెప్పకుండానట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసితిని. అది జరగక మునిపే దాన్ని నీకు ప్రకటించితిని. నీవు ఆ సంగతి విని ఉన్నావు. ఇది అంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలను కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియజేయుచున్నాను. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలిగినవియే. అవి నాకు తెలిసే ఉన్నవని నీవు చెప్పకుండానట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వం నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకుంటువని నాకు తెలియను. నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపం మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగపట్టుకొనుచున్నాను. నేను నిన్ను పుటమ వేసితిని, వెండిని వేసినట్లు కాదు. ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించితిని. నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటివాడను, కడపటివాడను. నా హస్తము భూమి పునాది వేసను, నా కుడిచేయి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసను.
నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును. యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేయును. అతని బాహుబలము కల్దీయుల మీదకు వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడును. నేనే అతని పిలిచితిని. నేనే అతనిని రప్పించితిని. అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదురు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానం ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. బబులోను నుండి బయలువెళ్ళుడి, కల్దీల దేశంలో నుండి పారిపోడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయడి. భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించును. వారి దప్పిగొనలేదు. రాతికొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబక చేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరును. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 49వ అధ్యాయము. ద్వీపములారా నా మాట వినిడి, దూరముగానున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకునినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను. అయినను వ్యర్థంగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను గడునడైతిని, నా దేవుడు నాకు బలమాయెను. కాగా తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగింతముల వరకు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకే అన్యజనులకు వెలుగై ఉండినట్లు నేను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయ ఆత్ముల సేవకుడునగు వానితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసెదరు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్నవారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్యములను పంచిపెట్టుటకే నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మార్గములలో వారు మేయుదురు, చెట్ల లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. చూడుడి, వీరు దూరం నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనీయుల దేశం నుండి వచ్చుచున్నారు. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. నీ కుమారులు త్వరపడుచున్నారు. నిన్ను నాశనము చేసి నేను పాడు చేసిన వారు నీలో నుండి బయలువెలుచున్నారు. కళ్ళు నెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు, పెండ్లి కుమార్తె వడ్డానము ధరించుకొనున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను, బీటి స్థలములను, నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును. నిన్ను మింగివేసిన వారు దూరముగా ఉందురు. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది,
ఇంకా విశాలమైన స్థలం మాకు ఇమ్మని నీ చెవులలో చెప్పుదురు. అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను ఒంటరిన ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గాదా. వీరిని నా ఎందు కనినవాడెవడు, వీరిని పెంచినవాడెవడు, నేను ఒంటరి కత్తెనే విడువబడి తిని, వీరి ఎక్కడ ఉండిరి అని నీ మనస్సులో నీవు అనుకొందువు. ప్రభువుగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారి నీ కుమారులను రొమ్మున ఉంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడదరు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. బలాఢ్యుని చేతిలో నుండి కొల్లసొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. యెహోవానైన నేనే నీ రక్షకుడుననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించెదను. క్రొత్త ద్రాక్షారసము చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు. 50వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసి తిని, మీ దోషములను బట్టి మీకు అమ్మబడితిరి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడిన. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరమియ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురిచేయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును. నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహము చేత చచ్చిపోవును. ఆకాశము చీకటి కమ్మచేయుచున్నాను, అవి గోనెపట్ట ధరింపచేయుచున్నది. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకే ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువైన యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్ము వేయువారికిని అవమానపరచువారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభువైన యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదము. నా ప్రతివాది ఎవడు? అతని నా ఎద్దకు రానిమ్ము. ప్రభువైన యెహోవా నాకు సహాయము చేయును. నా మీద నేరస్థాపన చేయువాడెవడు? వారందరూ వస్త్రం వలె పాతగిలిపోవుదురు, చిమెట వారిని తినివేయును. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఇదిగో, అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకుని వారలారా, మీ అగ్ని జ్వాలలలో నడువుడి, రాజబెట్టిన అగ్ని కొరువులలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదన గలవారే పండుకొనెదరు. 51వ అధ్యాయము. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచూ ఉండువారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడుతురో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడుతురో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరియే ఉండగా నేను అతని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదైనా వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగుచున్నట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు. ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడిడి. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రం వలె పాతగిలిపోవును. అందలి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిశ్చయముండును, నా నీతి కొట్టివేయబడదు. నీతిని అనుసరించు వారిలారా నా మాట వినిడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయనట్లు చిమెట వారిని కొరికివేయును, బొద్దిక గొర్రెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిల్చును, నా రక్షణ తరతరములు ఉండును. యెహోవా బాహువా లెమ్ము, బలము తొడుక్కొమ్ము. పూర్వకాలములలోనూ పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తినీయులుగా నరికివేసిన వాడవు నీవే కదా.
మకరమును పొడిచిన వాడవు నీవే కదా. అగాధ జలములు గల సముద్రమును ఇంకుపోజేసిన వాడవు నీవే కదా. విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనులకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము గలవారొగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేనే మిమ్మును ఓదార్చువాడను. చనిపోవు నరునికి తృఢమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధ పెట్టువాని క్రోధము ఏమాయను? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడినైన యెహోవాను. సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. యెరూషలేమా, లెమ్ము లెమ్ము. యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా నిలువుము. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగల వాడెవడునూ లేకపోయాను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకుని వాడెవడునూ లేకపోయాను. ఈ 2 అపాయములు నీకు సంభవించెను. నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడ ఉన్నాడు? పాడు, నాశనము, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించెను. నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లి ఉన్నారు. దుప్పి వలలో చిక్కుపడినట్లు వీధులన్నిటి చివరలో వారు పడి ఉన్నారు. యెహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండి ఉన్నారు. ద్రాక్షారసము లేకే మత్తురాలవే శ్రమపడిన దానా, ఈ మాట వినుము. నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, తూలిపడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. నీవికను దానిలోనిది త్రాగవు. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదను. మేము దాటిపోవునట్లు క్రిందకి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా. వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాలం నుంచి ఇప్పటివరకు నీ కృపల జ్ఞాపకం చేసుకునేందుకు నీకు వందనాలయ్యా. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి ప్రభా. అందరినీ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను విస్తరింపచేయండి. మా పట్టణాన్ని రక్షించండి. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరికీ గొప్ప రక్షణ కలుగజేయమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా. ప్రపంచ దేశాలన్నిటికీ నీ కృప కలుగునుగాక. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి. నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి, జ్ఞానం, వివేకములు అనుగ్రహించండి. దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. దైవజనులందరికీ నీ కృప కలుగునుగాక. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి ఆకపోకలో నీ కాపుదల, భద్రత ఉంచి వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్న క్రైస్తవులందరినీ రూపపత్రపరచండి. నీ రూపులోకి మార్చుకోండి. డినామినేషన్స్ భేదములు తొలగించమని వేడుకొంచున్నాం అయ్యా. మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. భారతదేశంపై నీ కృప కలుగునుగాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడునుగాక. వారి హృదయాలు తెరవబడునుగాక. వారికి గొప్ప రక్షణ యేసు క్రీస్తు నామంలో కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ దినం ప్రత్యేకించి తమిళనాడు రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. తమిళనాడు రాష్ట్రంపై నీ కృప కలుగునుగాక. తమిళనాడులో ఉన్న ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. చెన్నై పట్టణాన్ని దర్శించండి. పాండిచేరి పట్టణాన్ని దర్శించండి అయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు. తమిళనాడు రాష్ట్ర సీఎంని, గవర్నర్ని దర్శించండి. ఎమ్మెల్యేలు, ఎంపీలని దర్శించండి ప్రభా. అయ్యా, భయంకరమైన విగ్రహార్థం నుంచి తమిళనాడు పట్టణ రాష్ట్రాన్ని విడిపించమని, తమిళనాడులో గొప్ప ఉజ్జీవాన్ని మీరు రగిలించమని, తమిళనాడుకు గొప్ప విడుదల యేసు క్రీస్తు నామంలో కలుగునుగాకని ప్రార్థిస్తూ చిన్ని ప్రార్థనమని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడునుగాక. మనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు వాక్యమే విజయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.